10th పారామీటర్ వచ్చేసి నో క్లెయిమ్ బోనస్. నో క్లెయిమ్ బోనస్ ఆర్ క్యుములేటివ్ బోనస్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఒక పర్టికులర్ ఇయర్లో ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ ఎటువంటి క్లెయిమ్ చేయలేకపోతే ఆ పర్సన్కి ఒక రివార్డ్ అమౌంట్ లాగా కొద్దిగా అమౌంట్ని కవరేజ్ అమౌంట్లో యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 10 lakhs కవరేజ్ తీసుకున్నాడు అనుకోండి. ఆ పర్సన్ ఆ ఇయర్లో ఎటువంటి క్లెయిమ్స్ చేసుకోలేకపోతే ఒక 50% 100% డబ్బులో అది ఇంక్రిమెంట్ చేస్తారు కవరేజ్. ఆ కవరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఆపరేషన్ ఖర్చు అయిందనుకోండి. ఒక పర్సన్కి ఒక 15 lakhs అయిందనుకోండి ఆపరేషన్ ఖర్చు. అందులో ఇతను తీసుకున్న 10 lakhs కవర్ అయిపోతుంది. ప్లస్ ఆ రైడర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ 5 lakhs 10 lakhs ఎంతో కొంత యాడ్ అని చేసి ఉంటారు కదా ప్రీవియస్ ఇయర్లో, అందులో కవర్ అవుతుంది. సో ఈ రైడర్ తీసుకోవడం వల్ల ఏమంటే బెనిఫిట్ అవుతుంది మనకు. ఇది కొన్ని దాంట్లో రైడర్గా అవైలబుల్ ఉంటుంది, కొన్ని దాంట్లో డైరెక్ట్ బెస్ట్ ఫీచర్గా కంపెనీ ఇన్బిల్ట్గా ఇచ్చేస్తుంది. సో అలాంటి కంపెనీస్ మనం తీసుకోవడం బెటర్.